పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒక 2 నిమిషాలు ఓపిక పట్టామా జీవితానికి సంబంధించిన అనే అంశాల్లో మాలాంటి వ్యక్తులు ఎవరన్నా మాట్లాడితే ఇప్పటి వరకు మీ తల్లిదండ్రులు మాట్లాడినటువంటి ఎన్ని మాటలు, వాళ్ళు చెప్పినటువంటి బుద్ధులు నీతులు ఎంతవరకు నీ బ్రెయిన్లోకి వెళ్ళినాయో ఇప్పటివరకు నాకు తెలీదు. పడినటువంటి ఆ ఊబిలోనే మళ్ళీ దిగుతానని అంటున్నావు, ఎందుకో మాకు అసలు అర్థం కావట్లేదు. పెద్దలుగా నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అంటారమ్మా, అందమైన జీవితం అనే కార్యక్రమం నడుపుతూ ఉంటాము. నేను సైకియాట్రిస్ట్ ప్లస్ కౌన్సిలింగ్ ఇది చేస్తూ ఉంటాను. నాతో పాటు జయ మేడం ఉన్నారు. ప్రత్యేకంగా మీ నాన్నగారు చాలా వేదంతో ఒక ఈమెయిల్ పంపించడంతో ఆ ఈమెయిల్ని వెంటనే టేకప్ చేసి ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపెట్టాలి అనే ఆలోచనతో నేను మేడం ఇక్కడికి వచ్చామమ్మా. మా సమయం అనేది చాలా విలువైందమ్మా. దయచేసి నువ్వు ఓపిక పట్టి ఒక 2 నిమిషాల పాటు మేము మాట్లాడేది వింటే బాగుంటుంది అనేది మా విజ్ఞప్తి అమ్మా. నీ పేరమ్మా? రేఖా సార్. ఓకే రేఖ, అది జరిగిందంతా కూడా నాన్నగారు చెప్పారమ్మా. ఇంటర్మీడియట్ వయసు 15-16 ఇయర్స్ అప్పుడు నువ్వు ఒకసారి మోసపోయావు అనేది నీకు బాగా తెలుసు. ఇంట్లోంచి డబ్బులు పట్టుకెళ్ళి ఒక అనామికుడు, ఒక పనికిరానటువంటి వ్యక్తి, తప్పుగా అనుకోద్దామని, నువ్వు ఎంత ఇష్టపడినా కూడా అతనికి ఇచ్చినటువంటి ట్యాగ్ లైన్ టైటిల్ అదే. అతని చేతిలో మోసపోయి అమ్మ నేను చావు దెబ్బ తిన్నాను అని చెప్పి వెనక్కి వస్తే కనుక నాన్నగారు బీటెక్ చదివించి అమ్మయ్య ఈ విధంగా అన్నా కూడా మన అమ్మాయి మన వెనక్కి వచ్చింది, బాగుపడింది, మన అమ్మాయి మన చేతుల్లోనే ఉంది, ఇక ముందు నుంచి ఆ పీడకలను మర్చిపోయి ధైర్యంగా మనం ముందుకు వెళ్ళొచ్చు అనుకునే లోపలే వాళ్ళందరి ఇంటి మీద ఏదో శాపగ్రస్తుల్లాగానో ఏదో ఇంకోటో తెలియదు కానీ మళ్ళీ ఆ పిడుగు అన్నది మీ ఇంటి మీద పడిందమ్మా. ఏంటమ్మా ఈ పరిస్థితి? ఎవరికి అర్థం కాదే ఇది? నీకైనా అర్థం అవుతుందా నీ భవిష్యత్తు ఏంటి అనేది? అలా కాదు సార్, ఇప్పుడు ఒకసారి నమ్మి వెళ్ళిపోయినాను, మళ్ళీ ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను అనేసి రోజు నాకు ప్రతిరోజు టార్చర్ చేస్తున్నాడు. అసలు ఏం చెప్పినా వినట్లేదు, నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ నాన్నని బాధ పెడుతున్నానని నాకు అర్థం అవుతుంది. కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే ఇంకా ఆల్రెడీ అతనితో వెళ్ళేసి వచ్చాను అనేసి ఇంకా జీవితాంతం డిసైడ్ అయిపోతావా? ఇంకా జీవితాంతం ఇంకా 100 సంవత్సరాలు వాడి చేతిలో చావు దెబ్బేనమ్మా. ఇంకా మీతో పాటు మీ తల్లిదండ్రులు ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే అసలు నువ్వు లేకపోతే నేను అసలు బ్రతకలేను, చనిపోతా అది అని మాట్లాడుతున్నాడు. ఎవరి చావు ఎవరి చేతిలో ఉందమ్మా? ఎవరి చావు ఎవరి చేతిలో ఉంది? ఈ రోజు మీ తండ్రి యొక్క పరిస్థితి నీకు అర్థం కావట్లేదా? సరే ఇవన్నీ తర్వాత అమ్మా. ఈ 4-5 ఇయర్స్ పాటు బీటెక్ చదువుతున్నంత కాలం కూడా అతను నీతో టచ్లోనే ఉన్నాడా? ఈ మధ్యలో మళ్ళీ దాపరించాడా? ఈ మధ్యనే మళ్ళీ నాన్న సంబంధం చూస్తున్నాడని మరి తెలిసినట్టుంది. దానికోసం మళ్ళీ వేధిస్తున్నాను. అంత అప్డేట్స్ ఎవరు ఇస్తున్నారమ్మా? నువ్వు ఇస్తున్నావా ఏమన్నా సోషల్ మీడియాలో కానీ ఎందులో అన్నా, అంటే ప్లాట్ఫామ్స్ ఎక్కడన్నా అప్డేట్స్ పెడుతున్నావా మీరేమన్నా? అతనికి ఎలా తెలుస్తుంది నీకు పెళ్లి చూపులు చూస్తున్నారని? ఒక్కటి నిజాయితీగా చెప్పురేక ఒక్క అంశం నేను మాట్లాడుతున్నాను. వెనక్కి వచ్చినటువంటి నువ్వు ఇప్పటి వరకు అతను నిన్ను థ్రెట్ చేసి భయపెట్టేటటువంటి పరిస్థితి వచ్చేంత వరకు మనసులోంచి ఆ అబ్బాయిని తీసేసావా? ఇంకా ఉన్నాడా? కప్పిపుచ్చావా ఈ 4-5 ఇయర్స్? అంతే, అదొకటే నాకు కావాలి. నాకు కూడా ఇప్పుడు ఏంటంటే ఒకసారి వెళ్ళాను వచ్చాను, అతని దగ్గర ఉన్నాను, డబ్బులు ఉన్న రోజులు బాగా చూసుకున్నాడు. మళ్ళీ అతని క్యారెక్టర్ అంతా డబ్బులు అయిపోయేసరికి మళ్ళీ మారిపోయింది అనేసి వచ్చేసాను. ఇప్పుడు వచ్చిన తర్వాత నేను కూడా ఏదో నా లైఫ్ ఏదో నేను డాడీ చెప్పినట్టుగా ఉంటున్నా, కానీ ఇప్పుడు అసలు అతను వినట్లేదు సార్. ఏ రకంగా వినట్లేదు. నువ్వు లేకపోతే నేను అసలు చనిపోతాను అది ఇదని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు మారిపోయాను పూర్తిగా అని మాట్లాడుతున్నాడు. నా వల్ల ఒకరు చనిపోతారు కదా అనేసి మళ్ళీ అదొక బాధగా అనిపిస్తుంది. నా వల్ల ఒక చనిపోతే చనిపోయే రకమా చంపే రకమా? కరెక్ట్ గా చెప్పమ్మా. ఆ వ్యక్తి గురించి మాకంటే నీకు బాగా తెలుసు. చనిపోయే రకమా చంపే రకమా? ఈసారి నిన్ను రమ్మన్నాడా? నీతో పాటు ఎంత క్యాష్ తెమ్మన్నాడు? అది కూడా చెప్పమ్మా. ఇంక ఇలాగే మాట్లాడతాం. చనిపోయేవాడు అయితే కనుక ఇప్పుడు ఎందుకు చచ్చిపోతాడమ్మా? 4.5-5 సంవత్సరాల తర్వాత మీ నాన్నగారు ఇంతవరకు చాలా వరకు చెప్పలేకపోయారు, కానీ ఈమెయిల్లో చాలా వివరంగా చెప్పారు. అటువంటి పరిస్థితుల్లోకి మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నావమ్మా? అసలు నువ్వు ఎందుకు తిరిగి వచ్చేసావు? డబ్బులు ఒకటి అయిపోయినాయి అని వచ్చావా? అసలు బలమైన కారణం ఏంటమ్మా? అప్పుడు ఎవరు ఎలా పరిచయం అయ్యాడు? లేదు, కొద్ది రోజులు బాగానే ఉన్నాడు సార్. అసలు కాలేజ్ దగ్గరనే ఉండేవాడు, బాగానే ఉన్నాడు. కొద్ది రోజులు వెళ్ళిన తర్వాత ఒక 6 months దాకా బాగానే ఉన్నాడు. డబ్బులు ఉన్నంత వరకు అయితే బాగానే ఉన్నాడు. మళ్ళీ కొంచెం చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత కొంచెం మెల్లగా కొట్టడం కూడా స్టార్ట్ చేస్తే ఇంకా లాస్ట్ లో ఏమైందంటే వేరే అమ్మాయితో చాట్ చేస్తుంటే చూసాను. అది కొంచెం గట్టిగా అడిగేసరికి ఇంకా ఫుల్ రేస్ అయ్యారు. ఇంకా ఇదంతా నాకు నచ్చక వచ్చేసాను మళ్ళీ డాడీ దగ్గరికి. అసలు అతను ఏం చేస్తుంటాడు రేఖ? నువ్వు తీసుకెళ్లిన డబ్బులు వాడుకోవటం తప్ప ఇంకా ఏం పని చేస్తాడు అతను? ఏం చేయడు మేడం, ఏం చేయడు.
అమ్మ నువ్వు వెళ్తాను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను అతని దగ్గరికి వెళ్ళిపోతాను అన్న దాని వెనకతలు నువ్వు చెప్పేటటువంటి ఒకే ఒక కారణం ఏంటంటే వెళ్ళకపోతే అతను చచ్చిపోతాడు అనేది. ఒక్క సద్గుణమైనా చెప్పావమ్మా అతని గురించి. ఇలాంటి వ్యక్తి దగ్గరికి నువ్వు మళ్ళీ వెళ్ళిపోవటానికి కేవలం మళ్ళీ నీ జీవితం అంతా కూడా దారదత్తం చేసి అతను ఒక ప్రాణదాతగా అతని పక్కన ఉంటూ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా సూసైడ్ చేసుకోకుండా ఉంటావా? అదేనా నీ పాత్ర? బీటెక్ చదివిన తర్వాత కూడా నీకు బుద్ధి రాలేదా? ఇంటర్మీడియట్లో ఎలాగ లేదు అనుకుందాం, సరే తెలియనటువంటి వయస్సు, మైనరు, వెళ్ళిపోయావు, అదృష్టం బాగుందని చెప్పి వెనక్కి వచ్చావు. 4.5 years పాటు బీటెక్ చదివిన తర్వాత నీ లోపల వచ్చినటువంటి మెచ్యూరిటీ ఏంటమ్మా? నువ్వు భయపడుతున్నావా ఇష్టపడుతున్నావా అది మాకు క్లారిటీగా చెప్పు తల్లి ఒక్కసారి. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ అందరికీ తెలిసిపోయింది మేడం. ఇప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకోవాలన్నా వాళ్ళకి ఇదన్నీ తెలిసినాయి, వాళ్ళు కరెక్ట్ గా నన్ను చూసుకుంటారా, ఇవన్నీ ఏంటంటే ఈ విషయం చాలా పెద్దగా అయిపోయింది అనమాట. అందరికి తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే అదేలే నాకు అర్థమవుతుంది. మళ్ళీ అతను చేసుకున్న అతను ఏమైనా అనుమానించి అక్కడ సమస్య ఏదన్నా మొదలవుతుందని నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు, అంతేనమ్మా? అవును మేడం. అమ్మ ఇక్కడ నేను ఒకటి చెప్పనా అమ్మ, సింపుల్గా నువ్వు చాలా తెలియనితనంతో మాట్లాడుతున్నావు. ఒకటైతే నాకు బాగా అర్థమైందమ్మా, మీ పేరెంట్స్ మీద అయితే నీకు ప్రేమ ఉంది. ఎటొచ్చి ఏంటంటే వాళ్ళు ఒక సంబంధం తీసుకొచ్చి నీకు చేస్తే కనుక మళ్ళీ అవమాన పాలు అవుతారు, ఇలాంటి అమ్మాయిని మాకు కట్టబెడతారా అనేటటువంటి ఉద్దేశం, వాళ్ళ మీద ఒక బురద జల్లుతారు సమాజం అనేటటువంటి ఉద్దేశంతో నీకు అక్కడ నరకం అని అర్థమైనా కూడా ఆ నరకంలోకి వెళ్ళిపోయి నా జీవితం ఎలాగ డిసైడ్ అయిపోయినా నేను డిప్రెషన్లో మాట్లాడుతున్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో అమ్మా, ఇక్కడ పెళ్ళి అనేటటువంటిది చాలా ఆఖరి అంశం. వాడిని పెళ్లి చేసుకో అక్కర్లేదు, వాడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, దయచేసి నువ్వు ఇంకో పెళ్లి కూడా చేసుకో అక్కర్లేదు. అర్థమవుతుందమ్మా? ఇక్కడ పెళ్ళి అనేటటువంటిది చాలా సెకండరీ ఇష్యూ. నువ్వు పెళ్ళిని కాపాడాలి అనే ఉద్దేశంతో నీ ప్రాణాలనే త్యాగం చేసి నీ జీవితాన్నే అంతం చేసుకునేటటువంటి ఆలోచనలో వెళ్ళిపోతున్నావు. నాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు చివరికి ఎట్లయిపోయిందంటే అతను చేసుకోకపోతేనేమో చనిపోతా అది ఇది అని అంటాడు. చేసుకుంటే మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి అన్నది కూడా 1-2 సెకండ్లు మాట్లాడమ్మా. ఆల్రెడీ ఒక నరకాన్ని అనిపించినటువంటి నీ తల్లిదండ్రులు ఒక పనికిరానటువంటి ఒక డాష్ గార్డ్ గురించి ఈరోజు మళ్ళీ ఇంకో నరకం చూసేటటువంటి పరిస్థితిలో లేరు. వాళ్ళు గుండె పగిలి చచ్చిపోయేటట్టున్నారు మీ పేరెంట్స్. ఏం ఆలోచిస్తున్నావు అమ్మా? వాడు ఇప్పటి వరకు నువ్వు పక్కన ఉంటేనే 6 నెలల పాటు డబ్బులు తీసుకుని వెళ్ళి కూర్చుంటే నువ్వు పక్కన ఉంటేనే చాటింగ్ చేసిన వాడు, నువ్వు ఈ లేనటువంటి ఒక 4-5 yearsలో ఎంతమంది అమ్మాయిలతో చాటింగ్ చేస్తుంటాడు, ఎంతమంది అమ్మాయిల్ని వాళ్ళ ఇంట్లోంచి లేపుకుని వచ్చి ఉంటాడు, ఎంతమంది అమ్మాయిలతో పెళ్లి చేసుకుని ఉంటాడు, ఎంతమంది అమ్మాయిలతో శారీరకంగా కలిసి ఉంటాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి ఈరోజు చచ్చిపోతాడేమో, ఇన్ని రోజులు బట్టి అతను నా గురించే బతుకున్నాడని అంటున్నావా నువ్వు? నీ మనస్సాక్షికి తెలీదా నువ్వు ఎలాంటి వ్యక్తిని ప్రేమించావో? నీ మనస్సాక్షికి తెలీదా వాడు నువ్వు లేకపోతే బతుకుంటాడా చచ్చిపోతాడా అనేది? అంటే సార్ ఇన్ని రోజులు వెళ్ళేసి వచ్చానని అదొక్క దాని వల్ల నేను మళ్ళీ ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది. నేను ఏం చేయలేక అసలు ఏం తోచని స్థితిలో ఉన్నా. నాకు అర్థమైనంత వరకు తను భయపడుతోంది. ఇంకొక అబ్బాయిని కనుక పెళ్లి చేసుకుంటే ఇతను వచ్చి మళ్ళీ ఏం క్రియేట్ చేస్తాడో, అందుకని వదిలేస్తే ఇతను ఏమన్నా చేసుకుంటాడేమో, కేవలం భయంతోనే ఆలోచిస్తుందని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ బాగా చెప్పారు మేడం. ఇక్కడ ఎక్కడ అమ్మా నీ యొక్క ఇంగితానికి తెలుసు, నీ ఇన్నర్ కాన్షియస్ తెలుసు. ఇక్కడ ఏమీ లవ్ స్టోరీ అంటూ ఏమీ లేదు, ప్రేమలు ప్రాణత్యాగాలు అంటూ ఏమీ లేదు. ఇప్పటికీ కూడా మాట్లాడుకున్న ఇంతసేపులో ఎక్కడైనా స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఉందంటే కనుక అది మీ అమ్మ నాన్న ప్రేమ మాత్రమే. మిగతాదంతా కూడా స్వార్థపూరితమైనటువంటి కల్పితమైనటువంటి ప్రేమ, డబ్బుల గురించి ప్రేమ, శారీరకమైనటువంటి సుఖం గురించి ప్రేమ. వాడు ఈజీగా ఈ 4.5 yearsలో బాగా స్టడీ చేశాడు మీ పేరెంట్స్ని. ఎక్కడా కూడా ఇంత తప్పు చేసి వాళ్ళ కూతుర్ని హింస పెట్టినా కూడా మీ నాన్నగారు మెతకనితనం వల్ల వాడిని ప్రశ్నించలేదు, నిలదీయలేదు, వాడి మీద ఒక కేసు పెట్టలేదు నీ మీద పడినటువంటి హింస వల్ల. కాబట్టి ఆ పాము మళ్ళీ బుసలు కొడుతూ మళ్ళీ మీ ఇంట్లోకే వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కనుక, అరే ఈ అమ్మాయికి నేను తప్ప ఎవరు దిక్కులేదు, నేను గన్ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తాను, ఎవడొచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటాడో చూద్దాం అనేటటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ఓవర్ కాన్ఫిడెన్స్తో మీ నాన్నగారు మెట్టులు దిగుతూనే ఉన్నాడు. ఈ 4 సంవత్సరాలు వాడు మెట్టులు ఎక్కుతూనే ఉన్నాడు. ఇప్పుడు స్టాండ్ బైగా ఎవరూ లేకపోయేటప్పటికి, ఆ పక్కనున్న సీటు ఖాళీ అయ్యేటప్పటికి మళ్ళీ రేఖ గుర్తొచ్చింది వాడికి. ఇక్కడ ప్రేమ కాదు కదా, ఆ వ్యక్తిని నువ్వు శిక్షించాలి. కేవలం నీ జీవితం, మీ నాన్నగారి యొక్క పరువు, మీ కుటుంబం యొక్క పరువు కాదు, మీరు పడినటువంటి బాధ గురించి కాదు. ఎంతమంది ఆడపిల్లల యొక్క జీవితం ఈ పోకిరిగాడు ఆడుకుంటాడు, వాడికి బుద్ధి చెప్పాలి. వాడు సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనే అంశం మీద కూడా కేసు పెట్టాలమ్మా. ఇది అసలు సిసలైనటువంటి ఆడపిల్లలు, నీలాంటి తెలివైనటువంటి ఆడపిల్లలు చేయవలసినటువంటి పని. దయచేసి నువ్వు పడినటువంటి ట్రామాని మర్చిపోవద్దమ్మా ప్లీజ్. మనసు విప్పి ఒక్క మాట చెప్పమ్మా. నిజంగా ఆ వ్యక్తి మీద గౌరవం మాట, దూరం మాట
భయం ఉంది. భయంతో పాటు నీ మీద జరిగినటువంటి అఘాయిత్యాలు, మీ కుటుంబాల మీద జరిగినటువంటి నేరాలు, దీన్ని బట్టి నీకు ఒక కోపం రావట్లేదా? అతనిది ప్రేమ అనుకున్నాను, కానీ నాకు తర్వాత ఇప్పుడు ఇదంతా చూస్తుంటే తెలుస్తుంది నాకు అతను ఏమైనా చేస్తాడేమో అనేసి భయం అయితే చాలా ఉంది సార్. దయచేసి నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలో కదా, ఏం చేయాలో తెలియట్లా నీకు ముందు. మళ్ళీ ఇంకోసారి మీకు చెప్పకుండా అమ్మాయిని పట్టుకెళ్ళక ముందే ఈరోజు మీరు మా వరకు వచ్చి మళ్ళీ ఇంకో అఘాయిత్యాన్ని మీరు కాపాడారు. కాబట్టి ఇప్పటికైనా మీరిద్దరూ తల్లిదండ్రులు, మీ బిడ్డ, మీరందరూ కలిసికట్టుగా చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. చెప్పండి సార్. పోలీస్ కంప్లైంట్ పెట్టి మీ అమ్మాయి యొక్క ప్రాణాలు, భవిష్యత్తే కాకుండా ఇటువంటి ఉచ్చులో చిక్కుకున్నటువంటి చాలా మంది ఆడపిల్లల యొక్క జీవితాన్ని కాపాడినటువంటి గొప్ప వ్యక్తిగా మీరు మారిపోతారు. అలాగే సార్, ఇన్నిసార్లు అడిగినా చెప్పలేదు అమ్మాయి. ఇప్పుడు వింటుంటే చాలా విషయాలు అన్ని తెలిసే సార్ నాకు. నేను చెప్పేది ఏంటంటే కేవలం మీరు మీ అమ్మాయి యొక్క భవిష్యత్తు దృష్ట్యా కాదు, రానున్న రోజుల్లో ఈ రోజు కాకపోయినా ఇప్పుడు ఇమీడియట్గా మీరు పెళ్లి సంబంధాలు చూపెట్టడం అనేది, అంటే ఇటువైపు ఉండేటటువంటి ఒక ఇష్యూ రిజాల్వ్ అయ్యేంత వరకు ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూసేటటువంటి హడావుడిని కాస్త తగ్గించండి. ఎందుకంటే ఆ టెన్షను ఈ టెన్షను రెండు ఒకే పడవలో నడవటం కష్టం. ఫస్ట్ ఆ వ్యక్తి ఇంకొక స్టెప్ తీసుకుని అతన్ని చేసుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. కానీ దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు ప్రతిరోజు మీ జీవితంలో ఒక పుల్ల పెట్టడానికి ట్రై చేస్తాడు అతను స్వార్థపూరితమైనటువంటి ఆలోచనల గురించి. డబ్బులు కావాలి, మీ అమ్మాయి కావాలి, తర్వాత మీ అమ్మాయిని అక్కడ పెట్టుకుని ప్రతిరోజు బ్లాక్మెయిల్ చేస్తూ నెలసరి జీతం తీసుకుంటాడు అతను. అది అతని ఉద్దేశం. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఆ ఇష్యూని ఫస్ట్ పర్మనెంట్గా డిలీట్ చేసుకోండి. మీరు మీ అమ్మాయి ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. లేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం వరకు మేము వెళ్ళలేమంటే కనుక నా కౌన్సిలింగ్ వరకు రండి. మీరు వస్తే కనుక ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే కనుక మీరు మీ అమ్మాయి సేఫ్టీ జోన్లోకి వెళ్తారన్నది నేను చెప్తాను. అది ఒక పర్పస్. రెండో పర్పస్ ఏంటంటే ఇప్పటికీ భయంతో ఉండేటటువంటి ఈ ఆడపిల్ల రేపొద్దున ఇంకొక తప్పుడు స్టెప్ తీసుకోకుండా ఆ పాత జ్ఞాపకాలు తనను మానసికంగా కడిగివేసేటటువంటి ప్రయత్నం కూడా కౌన్సిలింగ్ అనేటటువంటి సబ్జెక్ట్ కవర్ చేస్తుంది. మీ అమ్మాయికి నా ఉద్దేశం ఏంటంటే మీరు ఎంతైతే అవమానానికి లోనయ్యారో అదేవిధంగా ఈ అమ్మాయి ఆ మానసికపరమైనటువంటి గత స్మృతులు ఇప్పటికీ పోలేదు. కాబట్టి అమ్మో వీడు బ్లాక్మెయిల్ చేస్తే కనుక మనం అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళటం తప్ప ఇంకొక జీవితం లేదు అనేటటువంటి డిప్రెషన్లో ఈ అమ్మాయి ఉండిపోయింది. ఆ డిప్రెషన్ కడగటం అనేది ఆ అమ్మాయి భవిష్యత్తుకి చాలా ఇంపార్టెంట్. ఆ డిప్రెషన్ కడిగిన తర్వాతే వేరే వ్యక్తి యొక్క జీవితంలోకి పంపించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అవును సార్, అందుకే వస్తాం సార్. నేను మా అమ్మాయి ముగ్గురు వచ్చేసి, ఎందుకంటే ఇన్ని రోజులు అడిగిన పర్సనల్ ఏమి చెప్పలేదు అమ్మాయి. మిమ్మల్ని మీరు ప్రశ్నిస్తుంటే అన్ని విషయాలు బయటపడుతున్నాయి. తప్పకుండా వచ్చి మీతో అప్రోచ్ అవుతాం సార్. ఏదో రకంగా మాకు దారి చూపిస్తారు అనుకుంటున్నాం సార్. తప్పకుండానండి. నాన్నతో ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. సరేనమ్మా, నాకు అర్థమైందమ్మా. రేఖ, నీ బాధ ఏంటో నాకు అర్థమైంది. ఒకసారి రండి. ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదు. మీరిద్దరూ కూడా చాలా కన్ఫ్యూజన్, ఆ బాధలో ఉన్నారు. బయటకు చెప్పుకుంటే కనుక ఎవరు చెప్పుకోలేనటువంటి అంశం. కాబట్టి రండి, కలవండి. నేను జయ మేడం ఏం చేయాలన్నది అది మేము ఆలోచించి తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.